అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. నా సోలో ట్రావెల్లో భాగంగా ఈరోజు నేను శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి దర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను రండి. ముందుగా నేను అరుణాచలం వెళ్ళాను. ఆ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని ఇప్పుడు శ్రీరంగం వెళ్తున్నాను. అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి, ఇంకా టెంపుల్ హిస్టరీ అదంతా నేను సపరేట్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. మీరెవరన్నా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. అరుణాచలం అంటే తిరువన్నమలై. ఇప్పుడు మనం తిరువన్నమలై బస్ స్టాప్లో ఉన్నాము. నిన్న గిరి ప్రదక్షిణ దర్శనం కంప్లీట్ చేసుకుని మార్నింగ్ నేను ఫ్రెష్ అయ్యి 9 కల్లా బస్ స్టాప్లో ఉన్నాను. ఇప్పుడు తిరువన్నమలై బస్ స్టాప్ నుంచి మనం వెళ్లాల్సింది శ్రీరంగంకి. ఈ శ్రీరంగం తిరుచిరపల్లిలో ఉంది. తిరుచిరపల్లిని తిరుచి అని షార్ట్కట్లో పిలుస్తారు. సో బస్సెస్ పైన కూడా తిరుచి అనే ఉంటుంది. ఈ ఐడియా చూడండి. బస్సు ఎక్కడికి వెళ్తుందో డీటెయిల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేక రికార్డ్ చేసి పెట్టేశారు. శ్రీరంగం వెళ్ళడానికి మనకి జనరల్ బస్సెస్ కూడా ఉంటాయి. వాటి టికెట్ ప్రైస్ అయితే 200 బిలోనే ఉంటుంది. 150, 120 అలా ఉంటుంది. కానీ నేను ఏసీ బస్సులో వెళ్ళడానికి గల కారణం త్వరగా రీచ్ అవుతాము అని. శ్రీరంగం పక్కనే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే జంబుకేశ్వరం కూడా ఉంటుంది. సో ఈ ఒక్క రోజులోనే ఆ రెండు కవర్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను ఏసీ బస్సులోనే వెళ్తున్నాను. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ అనమాట. తిరువన్నమలై టు తిరుచి బస్ టికెట్ ఇది. నేను తమిళనాడులో ట్రావెల్ చేసిన ఈ 4-5 డేస్లో హైయెస్ట్ టికెట్ ప్రైస్ ఇదే. మిగతావన్నీ 120, 130 ఇలా చాలా తక్కువ ప్రైజెస్లోనే మనం తమిళనాడులో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్స్ని విజిట్ చేయొచ్చు. సో రోడ్ వేసే బెటర్ బడ్జెట్ ఆప్షన్ నా ఒపీనియన్ అయితే. ఇలా అన్ని టెంపుల్స్ని కాకుండా డైరెక్ట్గా శ్రీరంగం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే తిరుచిరపల్లి ఎయిర్పోర్ట్ అయితే దగ్గరలో ఉంది. ఇంకా ట్రైన్స్ విషయానికి వస్తే తిరుచికి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి. లేదంటే ముందుగా మనం చెన్నై చేరుకుంటే మార్నింగ్ 8:15కి గురువాయూర్ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ 1 o'clockకి శ్రీరంగం చేరుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్కి వెళ్ళాలి అనుకుంటే నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే చెన్నై రీచ్ అయ్యి చెన్నై నుంచి శ్రీరంగం వెళ్ళడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే చెన్నైకి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ ట్రైన్స్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకా ఎక్కడ స్టే చేయాలి అనే విషయానికి వస్తే మనకి దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసే రూమ్స్ అయితే ఉంటాయి. అక్కడ మనం స్టే చేయాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోవాలి. ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మినిమం 2 persons ఉంటేనే మనం ఒక రూమ్ బుక్ చేసుకోగలం. సింగిల్ పర్సన్కి రూమ్ అయితే అలౌ చేయరు వాళ్ళు. ఇంకా ఫ్యామిలీతో పాటు 10 or 20 మెంబర్స్ అలా వెళ్ళిన వాళ్ళకైతే హాల్ అయితే మనం బుక్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లోనే 1000 or 1500 లోపే మనకి హాల్ బుక్ చేసుకుని అందరం అట్లా హాల్లో పడుకోవచ్చు అనమాట. ఇంకా టెంపుల్ సరౌండింగ్లోనే చాలా ప్రైవేట్ హోటల్స్ అయితే ఉంటాయి. మనం అక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం లాంగెస్ట్ నేషనల్ హైవే ఆఫ్ ఇండియాలో అంటే NH-44లో ఉన్నాము. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్ట్ అవుతుంది. ఈ హైవే టోటల్గా 4112 కిలోమీటర్స్ వరకు అయితే స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం తిరుచి అయితే వచ్చేసాము. బస్ కండక్టర్కి మనం శ్రీరంగం టెంపుల్కి వెళ్ళాలి అని చెప్తే దగ్గరలో ఉన్న ఒక పాయింట్ దగ్గర హైవే పైన ఆపుతారు. అక్కడ నుంచి మనకి ఆటోస్లో మనం శ్రీరంగం టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 4 kilometers అయితే ట్రావెల్ చేయాలి మనం. ఆ డిస్టెన్స్కి ఆటో వాళ్ళు ఒక 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉండవు హైవే పైన కాబట్టి. సో సపరేట్గానే మనం ఆటో తీసుకుని వెళ్ళాలి. టెంపుల్ డైరెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ సైన్ బోర్డ్స్లో డీటెయిల్గా మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా శ్రీరంగం జంబుకేశ్వరం 2 kilometers డిస్టెన్స్లోనే ఉంటాయని. సో ఇక్కడ సైన్ బోర్డ్ ఏంటి అంటే జంబుకేశ్వరం వెళ్ళాలంటే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, శ్రీరంగంకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి అని. ఫస్ట్ మనం శ్రీరంగం దర్శనం చేసుకుని ఆ తర్వాత జంబుకేశ్వరం వెళ్దాము. మనం ఆలయం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఆలయం యొక్క ప్రధాన గోపురం అనమాట. దాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు వచ్చేసి 239.5 అడుగులు. ఇదే మన ప్రపంచంలోని అతిపెద్ద రాజగోపురం. ఈ
రాజగోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టింది అచ్యుత దేవరాయ. ఆయన మరణించడం వల్ల ఈ గోపుర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. 400 ఏళ్ల తరువాత అహోబిళ మఠానికి 44వ జీయర్ అయిన శ్రీ వేదాంత దేశికార్ నిర్మాణం పూర్తి చేశారు. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే మనం ఈ ప్రధాన రాజగోపురం నుండి మొత్తం 7 గోపురాలనైతే దాటి వెళ్తాము. ఈ ప్రధాన గోపురం లోపల ఇరువైపులా ఆలయాలున్నాయి, వాటిని కూడా దర్శించుకోండి. కెమెరా అలౌ లేదు కాబట్టి నేను బయట నుంచి వీడియో తీసి చూపిస్తున్నాను. ఇలా నడుచుకుంటూ వెళ్తూ మనం శ్రీరంగం ఆలయం గురించి తెలుసుకుందాము రండి. ఈ శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం. ఈ శ్రీరంగానికి ఉన్న మరో పేర్లు ఏంటంటే భూలోక వైకుంఠమని, పెరియార్ కోయల్ అని, ఆలయాల ద్వీపమని, తిరువారంగ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 157 ఎకరాలలో విస్తరించి ఉంది. 4 కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంది. మొత్తం 7 ప్రాకారాలు, 21 గోపురాలతో ఉంటుంది ఈ శ్రీరంగం దేవాలయం. ఇక్కడ శ్రీ రంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఈ శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్యలో ఒక ద్వీపంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అని నేను చెప్పగానే నాకు తెలిసి మీలో కొంతమంది గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి ఉంటారు. కాంబోడియాలోని అంకర్ వాట్ దేవాలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా భావిస్తారు. కానీ అది ఒక చారిత్రక కట్టడం మాత్రమే. అక్కడ పూజాది కార్యాలు ఏమీ జరగవు. నిత్యం పూజాది సేవలు జరిగే అతిపెద్ద దేవాలయాల్లో మొదటిది ఈ శ్రీరంగమే. విష్ణుమూర్తి యొక్క ప్రధానమైన ఆలయాలు మొత్తం 108. ఆ 108 ఆలయాల్ని మనం దివ్య దేశాలు లేదా దివ్య తిరుపతులు అని పిలుస్తాము. ఈ 108 ఆలయాల్లో ఎక్కువగా తమిళనాడులోనే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి తిరుమల, ఇంకోటి అహోబిళం. ఈ 108 ఆలయాల్లో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాలలో మొట్టమొదటిది ఈ శ్రీరంగం ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్నది రంగరంగ గోపురం. ఈ గోపురం లోపల నుండి ఆలయ ప్రాంగణం మొదలవుతుంది. ఈ గోపురం వెలుపలి భాగం వరకు షాప్స్, ఇళ్ళు, ఇంకా హోటల్స్ లాంటి వాటితో నిండిపోయి ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం శ్రీరంగం ఒక నగరం అయి ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. ఈ గోపురం పైన విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. స్టే చేయడానికి రూమ్ ఏం తీసుకోలేదు కాబట్టి ఈ లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టుకుని దర్శనానికి వెళ్ళాలి. ఈ రంగరంగ గోపురంకి రైట్ సైడ్లోనే లగేజ్ కౌంటర్ అండ్ చెప్పుల్ స్టాండ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి 5 రూపీస్ తీసుకుంటారు. సో ఇవి అక్కడ పెట్టేసి మనం దర్శనానికి వెళ్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్స్ అనమాట. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అయింది. నెక్స్ట్ దర్శనం మనకి 2:30 నుంచి 5:30 వరకు ఉంది. మనం జంబుకేశ్వరం కూడా కవర్ చేసుకోవాలి కాబట్టి ఆ టెంపుల్ టైమింగ్స్ కూడా చూసుకుని ఈ లోపు కవర్ చేసుకుని నెక్స్ట్ మనం జంబుకేశ్వరం వెళ్దాం అనమాట. ఇప్పుడు దర్శనానికి 1.5 hour టైం ఉంది కాబట్టి మనం టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నింటినీ కవర్ చేద్దాము. స్పెషల్గా చూడాల్సింది 21 గోపురాల వ్యూ పాయింట్కి వెళ్దాము. ఇవన్నీ కవర్ చేసుకుని దర్శనానికి వెళ్దాము, టైం సరిపోతుంది. ఇక్కడ నేను లగేజ్ పెట్టేశాను. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తూ మనం ఈ స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి. సూర్యవంశ రాజైన వైవస్తమును కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ మెచ్చి తాను ఆరాధిస్తున్న రంగనాథ స్వామిని ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదిస్తారు. అలా సూర్యవంశంలోని రాజులు అందరూ రంగనాథ స్వామిని ఆరాధిస్తూ వచ్చేవారు. అలా అది శ్రీరామచంద్రుడి వరకు చేరింది. రావణుడి అఘాయిత్యాలు చూడలేక రావణుడి తమ్ముడు విభీషణుడు అన్నగారిని ధర్మ మార్గంలో నడుచుకోవాలని చెప్పగా ఆయన అహంకారంతో తిరస్కరించడం వల్ల రాముని వద్దకు చేరాడు విభీషణుడు. రావణుణ్ణి వధించిన తరువాత రాముడితో పాటుగా విభీషణుడు కూడా అయోధ్యకు వెళ్తాడు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత రాముణ్ణి వదిలి లంకకు వెళ్ళలేక విభీషణుడు చాలా బాధపడతాడు. అప్పుడు శ్రీరాముడు తనకు మారుగా శ్రీ రంగనాథ స్వామిని విభీషణుడికి ఇవ్వగా అది తీసుకుని లంకకు బయలుదేరతాడు విభీషణుడు. వెళ్లే మార్గంలో కావేరీ నది మధ్యన ఉన్న ఈ ద్వీపానికి చేరేసరికి సంధ్యా సమయం అవడంతో సంధ్యావందనం చేయడానికి స్వామివారిని అక్కడే ఉంచి వెళతాడు.
తిరిగి వచ్చేసరికి స్వామివారు ప్రణవాకార విమానంలో అక్కడ ప్రతిష్ఠించబడడం చూసి విచారిస్తాడు. ఇదే ఆ ప్రణవాకార విమానం. ప్రణవాకార అంటే అర్థం ద షేప్ ఆఫ్ ఓంకార. గర్భాలయంలో మనం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎడం వైపున ఉండే ఒక మండపంలో ఒక చిన్న ఇత్తడి ప్లేట్ షేప్ అయితే నేల మీద ఉంటుంది. ఆ ప్లేస్లో నుంచుంటే మనకి ఈ ప్రణవాకార విమానం పైన ఉండే రంగనాథ స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. బ్యాక్ టు ద స్టోరీ. స్వామివారు ప్రతిష్ఠించబడ్డం చూసి విచారిస్తున్న విభీషణ్ణి ఆ ప్రాంత రాజైన ధర్మచోళుడు ఓదారుస్తాడు. అప్పుడు ఆ రాజు అనుమతితో ఆ ప్రాంతంలోనే ఆలయం నిర్మిస్తారు. విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున ఉన్న లంక వైపు తిరుగుతారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాము రండి. ఈ రంగరంగ గోపురం నుంచి లోపలికి రాగానే మనకి ఎదురుగా శ్రీ రంగ విలాస మండపం కనిపిస్తుంది. ఈ మండపంలోనే లెఫ్ట్ సైడ్ మనకు ఒక కౌంటర్ కనిపిస్తుంది కదా. ఈ కౌంటర్లోనే మనం ఆలయం పైకి వెళ్ళి 21 గోపురాలు దర్శనం చేసుకోవడానికి మనకి టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపాయలు. మనం ఆలయం లోపల కెమెరా తీసుకువెళ్ళి వీడియోస్ రికార్డ్ చేసే లెక్క అయితే కెమెరా కూడా ఛార్జ్ చేస్తారు. కెమెరా టికెట్ వచ్చేసి 50 రూపీస్. నేను కెమెరా తీసుకువెళ్ళాను కాబట్టి 2 టికెట్లు తీసుకుని ఇప్పుడు మనం ఆలయం పైభాగానికి వెళ్దాము. ఈ కౌంటర్ పక్క నుంచి ఎడం వైపుకు వెళ్తే మనం ఆలయం పైకి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అన్నదానానికి వెళ్లే దారి కూడా ఉంటుంది. ఈ రంగవిలాస మండపానికి ఆనుకుని ఉన్న ఈ ఆలయాన్ని హోయసల్ రాజు నిర్మించారు. ఈ మండపం పక్కనే మనం ఆలయం పైకి వెళ్ళడానికి మెట్లయితే ఉంటాయి. ఈ మెట్ల మార్గం నుంచి పైకి వెళ్తే మనకు అక్కడ గేట్ ఉంటుంది. గేట్ దగ్గర మన టికెట్ చెక్ చేసి మనల్ని అలౌ చేస్తారనమాట. ఈ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. అసలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవట్లేదు, అంత బాగుంది. వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. కలర్ఫుల్ గా ఉంటే ఈ ఒక్క గోపురమే తెల్లటి రంగుతో కనిపిస్తుంది కదా, దీన్ని వెల్లాయి గోపురం అంటారు. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, షార్ట్ గా చెప్తాను. 1323లో ఢిల్లీ సుల్తానులు శ్రీరంగంపై దాడి చేసి 12,000 మంది శ్రీ వైష్ణవుల్ని దారుణంగా చంపారు. ఆలయాన్ని కొంతవరకు ధ్వంసం చేసి ఆలయ సంపదను కొల్లగొట్టారు. ఆలయంలో విశిష్టమైన నంపెరుమాళ్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో తయారయ్యింది. ఈ విగ్రహాన్ని ఆ సుల్తాన్ రాజుల కంటపడనీయకుండా ఆలయ ప్రధానాచార్యులు పిల్లై లోకాచారి గారు మదురై తీసుకువెళ్ళడానికి పయనమయ్యారు. ఆ ఆచార్యుల గారు సైనికులకి దొరకకుండా చేయడానికి అక్కడ దేవదాసి అయిన వెళ్లాయి తన నృత్యంతో సుల్తాన్ సైన్యాధికారుల సమయం వృధా చేసి తన మాయ మాటలతో ఆయన్ని గోపురం వద్దకు తీసుకుని వచ్చి పైనుండి కిందకు తోసి చంపేసింది. అలా స్వామివారి విగ్రహంతో ఆచార్యులు గారు తప్పించుకునేందుకు తన ప్రాణాలనే త్యజించడం చేత ఆవిడ త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి తెలుపు రంగు వేశారు. అప్పటి నుంచి ఈ గోపురాన్ని వెళ్లాయి గోపురం అని పిలుస్తున్నారు. రంగవిలాస మండపానికి ఆనుకుని ఉన్న హోయసల్ రాజు కట్టించిన ఆలయంలో ఉన్న మండపం ఇది. ఈ మండపంలో ఉన్న ఈ స్తంభాలపైన విగ్రహాలు చాలా బాగా చెక్కబడి ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి గోపుర ద్వారం గుండా వెళ్ళాలి. ఈ ద్వారానికి ఇరువైపులా రామానుజన్ ఆలయం, చక్రధ్వజార ఆలయం ఉంటాయి. ఇవి దర్శనం అయిన తర్వాత వచ్చి దర్శించుకుందాము. ముందు స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము రండి. మనకి టైం వచ్చేసి 1:45 అయింది. దర్శనం 2:30కి స్టార్ట్ అవుతుంది. కానీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ తాళం మాత్రం 2 o'clockకే ఓపెన్ చేస్తారు. చాలా మంది వెయిట్ చేసి ఉన్నారు. సో ముందుగానే మనం క్యూ లైన్లో నుంచుంటే త్వరగా దర్శనం చేసుకుని రావచ్చు. ఈ మండపం మధ్యలో మనకి గరుడాల్వార్ సన్నిధి ఉంటుంది. ఈ దర్శనం టైమింగ్స్ బోర్డు వెనకాల ఉన్నది ఆ ఆలయమే అనమాట. ఈ ఆలయంలో ఉన్నదే అతిపెద్ద గరుడ విగ్రహం. ఈ గరుడ విగ్రహం ఎత్తు వచ్చేసి 25 అడుగుల వరకు ఉంటుంది. కెమెరా అయితే అలౌ లేదు గరుడ విగ్రహాన్ని చూపించడానికి. దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ డైరెక్షన్స్ బోర్డు కూడా ఉన్నాయి. అవి చూసి మనం ఫాలో అయ్యి దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఈ స్తంభాల పైన కార్వింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ దర్శనానికి వేరే టికెట్ ప్రైజెస్ ఉన్నాయి, కానీ ఏ టికెట్ తీసుకున్నా సరే మనం ఫ్రీగా వెళ్ళినా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి అందరూ ఒకలానే దర్శనం చేసుకుంటాము. సో కొంచెం పర్లేదు, డిస్టెన్స్ అయినా నడవగలం అనుకునే వాళ్ళు ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళండి. లేదు నడవలేము, టైం లేదు అనుకునే వాళ్ళైతే టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళండి. ఎలా వెళ్ళినా సరే అందరూ ఒకలానే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటామని గుర్తుపెట్టుకోండి. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. గర్భాలయంలో స్వామివారు ఇలా ఉంటారు, మీరు కూడా దర్శనం చేసుకోండి. దగ్గర నుంచి అంత పెద్ద విగ్రహ రూపం చూస్తుంటే ఒళ్ళైతే గగ్గురు పొడిచింది నాకు. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎడం వైపు నుంచి ఆలయం వెనక భాగానికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇక్కడ చాలా ఉపాలయాలు ఉంటాయి, అవి కూడా దర్శించుకోండి, చాలా బాగుంటాయి. ఈ ఆలయ వెనక భాగం నుంచి వెళ్తే వైకుంఠ ద్వారం కూడా కనిపిస్తుంది. రంగనాథునితో కలిపి ఈ ఆలయంలో మొత్తంగా 53 ఉపాలయాలు అయితే ఉన్నాయి. ఈ వైకుంఠ ద్వారానికి ఎదురుగా ఇంకా ఆలయాలకి దారి అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ బోర్డు కింద ఇలాంటి ఒక రాయి అయితే చెక్కబడి ఉంటుంది. ఈ రాయి పైన కాళ్ళు ఉన్న ప్రదేశంలో మన కాళ్ళు ఉంచి ఆ 5 రంధ్రాల్లో మన వేళ్ళు ఉంచి ఇలా వంగి వైకుంఠ ద్వారాన్ని దర్శనం చేసుకోవాలంట. ఇలా వెనుక వైపు ఉన్న ఆలయాలన్నీ దర్శనం చేసుకుంటే కుడివైపు నుంచి మనకి ఈ చక్రధ్వజార ఆలయానికి రావడానికి దారి ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. ఈ చక్రధ్వజార ఆలయానికి ఎదురుగా రామానుజర ఆలయం ఉంటుంది. రామానుజన్ ఆలయానికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఈ మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది నాకు. ఇదే రామానుజన్ గారి ఆలయం. ఈ ఆలయంలో 850 సంవత్సరాలు పైబడిన రామానుజన్ గారి దేహం చెక్కు చెదరకుండా పద్మాసన స్థితిలో అలానే ఉంటుంది. ఆయన శరీరానికి ప్రత్యేక లేపనాలు రాసి ఇలా భద్రపరిచారు. ప్రతి సంవత్సరం ఆయన దివ్య దేహానికి ఉత్సవం జరుపుతారు. ఆ ప్రక్రియలో భాగంగా మంచి చందనం, కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందుకే ఆయన శరీరం ఎర్రని రంగులో ఒక విగ్రహంలా కనిపిస్తుంది. ఆయన దేహం ఇలా విగ్రహమూర్తి వెనుకాల ఉంటుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇంతటితో మన శ్రీరంగం ఆలయం దర్శనం అయితే కంప్లీట్ అయింది. లగేజ్ కౌంటర్ నుంచి లగేజ్ తీసుకుని ఒక ఆటో మాట్లాడుకుని జంబుకేశ్వరం వెళ్తున్నాను. ఈ జంబుకేశ్వరం పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం. ఈ జంబుకేశ్వరం యొక్క స్థల పురాణం, చరిత్ర ఇదంతా నేను సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఆలయం గురించి ఉన్న చరిత్ర అంతా నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ శ్రీరంగం వీడియో తర్వాత జంబుకేశ్వరం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. జంబుకేశ్వరంలో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక చిదంబరం స్టార్ట్ అయ్యాను. చిదంబరం నటరాజస్వామి ఆలయం, ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం దర్శనం చేసుకున్నాను. తర్వాత మధురై మీనాక్షి ఆలయానికి వెళ్ళాను. ఈ ఆలయాలన్నిటికీ కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీడియోస్ చేసి డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఇప్పుడు మనం జంబుకేశ్వరం అయితే రీచ్ అయ్యాము. ఈ ఆలయం గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మనం మీట్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.